హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా డెవలప్ అవబోతుంది. ఈ విషయాలన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వీడియోకి ఒక లైక్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్లో ఇంకా డేంజరస్గా మారబోతుంది. ఇప్పటికే దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాం, బట్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అకార్డింగ్ టు గూగుల్ డీప్ మైండ్ స్టడీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2030 నాటికి హ్యూమన్ ఇంటెలిజెన్స్లో పనిచేస్తుంది. అంటే మనలాగే ఆలోచిస్తుంది, మనలాగే ఫీలింగ్స్ ఉంటాయి, మనలాగే థాట్స్ కూడా ఉంటాయి. అవి కూడా మనలాగే ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనకి దానివల్ల చాలా ప్రమాదం ఉన్నట్టే. ప్రెసెంట్ ఇప్పుడున్న రాబోయే 5 సంవత్సరాల్లో ఏజీఐగా డెవలప్ అవబోతుంది. ఏజీఐ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. దీనివల్ల మనుషులకు చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ ఏజీఐ మనుషుల్లాగే ఆలోచిస్తుంది, మనుషుల్లాగే ఫీలింగ్స్ ఉంటాయి, దాని థాట్స్ కూడా మనుషుల్లాగే ఉంటాయి. అన్ని మనుషుల్లాగే ఉంటే ఆటోమేటిక్గా మనుషుల అవసరం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. చాలా కంపెనీస్లో హ్యూమన్స్ని రీప్లేస్ చేస్తాయి ఈ ఏజీఐస్. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, రోబో సినిమాలో రజనీ గారు చిట్టి అనే రోబోని తయారు చేస్తారు కదా, ఆ చిట్టి రోబోకి తన ప్రొఫెసర్ రెడ్ చిప్ పెట్టి కొత్త చిట్టిగా మార్చుతారు చూడండి, అలా అన్నమాట. ఇప్పుడున్న ఏఐని ఇంకొంచెం అడ్వాన్స్డ్ మోడల్గా ఏజీఐగా కన్వర్ట్ చేయబోతున్నారు. ఫైనల్లీ గూగుల్ చేత కండక్ట్ చేసిన డీప్ మైండ్ స్టడీ ఏం చెప్తుందంటే, ఈ ఏజీఐని రెస్పాన్సిబుల్గా డెవలప్ చేసి ప్రాపర్గా కంట్రోల్ చేయాలని చెప్తుంది. ఒకవేళ అలా జరగకపోతే ఫ్యూచర్లో ఏఐస్ వల్ల మనకు చాలా ప్రమాదం జరగబోతుందని చెప్తుంది. అందుకే ఆ టీమ్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంది. ఇలా చేసినట్లయితే వాటి నుంచి మన హ్యూమన్స్ని కాపాడొచ్చు ఫ్యూచర్లో అని చెప్తున్నారు. ఎవరైతే ఈ ఏజీఐస్ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళు ఈ సజెషన్ని తీసుకొని పాటిస్తే హ్యూమన్స్ ఫ్యూచర్లో సేఫ్గా ఉంటారు. అలాగే ఏజీఐస్ మనకి చాలా బెనిఫిట్గా కూడా మారబోతున్నాయి, లేదంటే మనకు తప్పదు భారీ మూల్యం. చాలా మందికి డౌట్ రావచ్చు, అసలు ఈ ఏజీఐస్ వల్ల మనకి రిస్క్ ఏంటి అని. ఈ వీడియోలో ఒక 4 మేజర్ రిస్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మిస్యూజ్. చాలామంది బ్యాడ్ ఇంటెన్షన్స్తో ఉంటారు, వాళ్ళు ఈ ఏజీఐని మిస్యూజ్ చేసుకోవచ్చు. అలా ఏజీఐస్ని మిస్యూజ్ చేసి వాళ్ళు ఏదైనా క్రియేట్ చేయొచ్చు. లైక్ మీరు చూసారు కదా, రోబో సినిమాలో ప్రొఫెసర్ తయారు చేయగానే ప్రొఫెసర్నే చంపేస్తుంది. మన యొక్క బ్యాడ్ ఇంటెన్షన్తో దాన్ని యూజ్ చేస్తే అది కూడా బ్యాడ్, దానివల్ల సొసైటీ మీద బ్యాడ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుద్ది. మిస్అలైన్మెంట్ అంటే ఏఐ గోల్స్ హ్యూమన్ గోల్స్ డిఫరెంట్గా ఉండడం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక గోల్ ఉంది, నేను ఇలా ఒక కంపెనీలో వర్క్ చేయించాలి ఏఐని పెట్టి అని అనుకుంటాను, కానీ దాని పర్సనల్ గోల్ ఉంటుంది, అది మన మాట వినదు. మనం వర్క్ అనే పర్సెప్షన్తో దాన్ని మనం హైర్ చేసుకుంటాం, కానీ అది మన మాట వినదు. సో అలాగా మిస్అలైన్మెంట్ అవడం వల్ల మనకు చాలా రిస్క్ ఉంది, ఎందుకంటే దానికి నచ్చిన పని అది చేసుకుంటూ వెళ్ళిపోద్ది. థర్డ్ వన్ వచ్చేసి యాక్సిడెంట్స్. రోడ్ యాక్సిడెంట్స్ కాదు, టెక్నికల్ ఫ్లాస్ వల్ల వచ్చే యాక్సిడెంట్. అంటే యాక్సిడెంట్ అనేది ఒక అక్కరెన్స్ అన్నమాట, మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం, ప్రిడిక్ట్ చేయలేం. సో అలాగా ఏదైనా జరగవచ్చు, ఒక మిస్లీడ్స్ జరగవచ్చు టెక్నికల్ ఫ్లాస్ వల్ల. అది ఒక టెక్నాలజీ, ఎప్పటికైనా టెక్నాలజీలో ఏదైనా ఫ్లాస్ వస్తాయి. సో ఆ ఫ్లాస్ వల్ల మనకి డేంజర్ అయ్యే అవకాశం ఉంది. దాని యొక్క చిప్ కానీ, దాని యొక్క ఇంప్లిమెంటేషన్స్ కానీ, దాని యొక్క సేఫ్టీ మెజర్స్ కానీ, చిన్న టెక్నికల్ ఫ్లా వచ్చినా దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఫోర్త్ది స్ట్రక్చరల్ రిస్క్. దీనివల్ల మన సొసైటీలో చాలా ఎక్కువ మోతాదులో నష్టం జరగబోతుంది. మీకు ఈ విషయం తెలుసా, మనం చాట్ జీపీటీ అండ్ ఏఐని యూజ్ చేసి ఫేక్ పాన్ కార్డ్స్ అండ్ ఆధార్ కార్డ్స్ని ప్రిపేర్ చేయొచ్చు. గిబ్లీ ట్రెండ్ ఏదైతే ఉందో అదే, మనం ఒక ఫోటోని అప్లోడ్ చేస్తే దాన్ని గిబ్లీ పోర్ట్రేట్స్ కింద, గిబ్లీ ఆర్ట్స్ కింద మార్చి మళ్ళీ మనకు ఒక ఫోటోని రిటర్న్ అది ఇస్తుంది. సో దానివల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చాట్ జీపీటీలో అప్లోడ్ చేసిన ఆ ఇమేజ్ ఒకటి చాలు, దాని నుంచి ఏఐని యూజ్ చేసుకొని మన ఫేస్ మార్ఫింగ్ చేసి మనకి తెలియకుండానే, మన ప్రళయం లేకుండానే మన న్యూడ్ వీడియోస్ అండ్ ఫొటోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వచ్చు. ఇవే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అంతకంటే ఎక్కువే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వీటిని మనం ఎలాగ కంట్రోల్ చేయలేము, ఆపలేము, కనీసం మనం తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇంతవరకు నా వీడియో మిమ్మల్ని తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా నా వీడియోలో ఉన్న కంటెంట్కి మీరు ఎంగేజ్ అయ్యారని నమ్ముతాను. అలాగే నా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రోజుకొకటి చొప్పున మీ వరకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియో మిస్ అవ్వకుండా మీ వరకు వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. ఈ 50 లైక్స్ కొట్టి నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. అలాగే ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా మీరు కమెంట్స్లో పెట్టొచ్చు. అండ్ సైనింగ్ ఆఫ్ లోకేష్ బ్రూస్లీ.